జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అసెంబ్లీ ఎదుట కొంతమంది ఆయనతో పాటు ఉండేటువంటి కొంత రౌడీల్ని, కొంతమంది సంఘంలో కొన్ని అరాచకాలు సృష్టించినటువంటి వ్యక్తుల్ని తీసుకుని అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తున్నారు. అది కూడా బ్లాక్ కండువాలు వేసుకుని ఒకళ్ళేమో కొంతమందిని చంపేసి ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వ్యక్తుల్ని, ఇంకొకళ్ళేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వ్యక్తి కొన్ని వేల ఎకరాలు దోచేసుకున్నటువంటి వ్యక్తిని, ఇంకొక పక్క దళితులకు గుండు కొట్టించినటువంటి వ్యక్తిని, ఇంకొక పక్క దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తుల్ని, ఇలా ఇంకొక వ్యక్తి మెయిన్ పర్సన్ ఆయనే తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ శవయాత్ర ప్రారంభించినటువంటి వ్యక్తిని, బాబాయ్ హత్యను కూడా రాజకీయంగా ఉపయోగించుకుని ఆ హత్యను కూడా వాళ్ళ 5 ఏళ్ల పాలనలో ఎటువంటి న్యాయం చేయలేనటువంటి వ్యక్తిగా ఆయన, ఒక బాబాయ్ సొంత తండ్రితో పాటు పుట్టినటువంటి వ్యక్తిని చంపేస్తే వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయాల. వాళ్ళు బయటకు వచ్చి, వాళ్ళ సొంత చెల్లెళ్ళు బయటకు వచ్చి నా తండ్రిని చంపేశాడు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతోనే జరిగినాయి, దానికి వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డి సోదరుడే కారణం అని చెప్పి వాళ్ళు వచ్చి ప్రజెంటేషన్లు ఇచ్చి మరి చెప్పినా కూడా న్యాయం చేయకపోతే వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన అసెంబ్లీ ముందు వచ్చి మాట్లాడటమే కాకుండా ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తాను, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం కూలిపోబోతుంది, ఆంధ్రప్రదేశ్ లో డెమోక్రసీ అనేది లేదు అని చెప్పేసి అయ్యో కొత్త మాటలు ఎప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్ని ఇప్పుడు ఆయన చాలా చక్కగా పకడ్బందీగా రాసుకుని వచ్చి మరి పలకటం చేత కాకపోయినా చాలా బాగా మాట్లాడడం అనేది చూసాం. అయితే డిఎన్ఏ టెస్ట్కి మరి విజయసాయి రెడ్డి గారిని ఒప్పిస్తారా లేదా అనేది పక్కన పెడితే జగన్ గారికి షాక్. విజయసాయి రెడ్డికి డిఎన్ఏ టెస్ట్ చేయాలని ఢిల్లీలో జగన్ ఎదుట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు డెమోక్రసీ కోల్పోయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్నారో ఆయన ఎదుట దీక్ష చేయనున్నటువంటి దళిత మరియు ఆదివాసీ సంఘాలట, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినటువంటి ఒక వ్యక్తి దగ్గర వాళ్ళ భర్త బయటకు వచ్చి వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు, ఒక కీలకమైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, ఆయన ఏమన్నైతే ఈయన ఏటుగా మరి. సో అలాంటి వ్యక్తి నా భార్యకి కడుపు చేశాడు, మా భార్య కన్నటువంటి బిడ్డకి తండ్రి ఆయనో కాదు నాకు తేల్చాలి అని చెప్పినటువంటి వ్యక్తి మదన్ మోహన్ అనే వ్యక్తి. దాని గురించి డిఎన్ఏ టెస్ట్కి రావాలి అని చెప్పి ఒక 2 పేర్లు సూచిస్తే ఒక వ్యక్తి పేరు ఆల్రెడీ బయటకు వచ్చింది, అతను నేను రెడీగా ఉన్నాను డిఎన్ఏ టెస్ట్కి, నాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి చాలా ధైర్యంగా బయటకు వచ్చింది. కానీ విజయసాయి రెడ్డి గారు మాత్రం బయటికి రాకుండా పేపర్లు పెడతాను, టీవీ ఛానల్స్ పెడతాను, అవసరమైతే నా మీద ఎవడెవడు ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళందరినీ తిరిగి తిడతాను అని పెట్టుకున్నాడు తప్ప ఇది నేను చేయలేదు, ఇది నాకు సంబంధం లేదు, కలిసినంత మాత్రాన్ని వచ్చేస్తుందా, మరి ఇంతమంది మీద ఉన్నారు వాళ్ళ మీద ఎందుకు రాలేదు అనేది ఆయనకి అర్థం కావట్లేదు. మరి ఆయన చేయకపోతే ఆయన ఎందుకు భయపడుతున్నాడు అనేది కూడా తెలియట్లేదు. డిఎన్ఏ టెస్ట్కి వస్తాను నేను సిద్ధమని చెప్పి ఎందుకని ట్వీట్ చేయలేకపోతున్నాడో తెలియట్లేదు. అయితే దీని మీద ఆదివాసీ సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కూడా కొంత తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. చర్యలు తీసుకోవాలి, తనని ఏం చెప్పి మోసం చేశారు ఆ శాంతి గారికి సంబంధించి అని చెప్పి చర్యలు తీసుకోవాలని చెప్పుకోరున్నారు. అంతేకాకుండా మరి ఈయన ఎంతో మంది దళితులకి లేకపోతే ఇంకొకళ్ళకు ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి వ్యక్తి, మరి ఆయన కూడా మరి ఆయనకు సపోర్ట్ చేస్తాడా లేదా అనేది చూడాలి. అంటే ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో ఆయన చెప్పే మాటలు కానీ చేసే పనులు కానీ ఏవి నిజం కాదు, అసలు మీరు మాట్లాడేదానికి చేసేదానికి ఎటువంటిది పొంతన లేనివన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేశారు కాబట్టి 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కానీ, ఎంప్లాయ్మెంట్ లో కానీ, ఇంకో విధంగా కానీ అన్ని కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. ఒక గంజాయిలో మాత్రం దూసుకు వెళ్తుంది, ఒక అభివృద్ధిలో మాత్రం అట్టడుక్కు వెళ్ళిపోయింది. ఒక రోడ్డు వేయలేదు, ఒకరికి ఉద్యోగం ఇప్పించలేదు, ఒక కంపెనీ తీసుకురాలేదు, గంజాయిని మద్యాన్ని ఏరులై పారించి గంజాయిని అయితే దేశవ్యాప్తంగా పంచడానికి ఆంధ్రప్రదేశ్ కారణమైనటువంటి వ్యక్తి మీరు అని చెప్పి, మీరు ప్రతిపక్షంలో కూడా సరిపోరు, మీకు ప్రతిపక్షం కూడా అనవసరం అని చెప్పి 11 సీట్లు ఇచ్చి ఒక మూల కూర్చోండి, ఇప్పుడున్న గవర్నమెంట్ని చూసి నేర్చుకోండి అని చెప్పి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పిస్తే ఇంకా నేను శవ రాజకీయాలు చేయటానికే పుట్టాను అన్నట్టుగా ఇంకా ఆయన శవ రాజకీయాలు చేస్తాను అంటే మరి దీనికి కూడా మరి ఏం న్యాయం చేస్తారు? ముందు మీ ఎంపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక దళితులైనటువంటి ఒక ఆదివాసీలైనటువంటి వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేస్తారు, ఏ రకంగా న్యాయం చేస్తారు అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. మరి దీనికి ఆయన సిద్ధపడతాడా? వాళ్ళ ఎంపీని ఒప్పిస్తాడా? వాళ్ళ సన్నిహితుడు, ఆయన ఫ్రెండ్ అయినటువంటి కో పార్ట్నర్ అయినటువంటి అంటే గతంలో కొన్ని వేల కోట్లు దోసుకున్న దాంట్లో కో పార్ట్నర్ అయినటువంటి విజయసాయి రెడ్డి గారిని మరి ఒప్పించి డిఎన్ఏ టెస్ట్ తీసుకొస్తాడా ఏంటనేది కూడా చూడాలి. దీని మీద నిజంగానే వీళ్ళ కనుక ధర్నా చేస్తే డెఫినెట్ గా మరి ఈయన అంటే నేషనల్ మీడియాని ఈ మధ్యన వెనకాల వేసుకుని ఏదో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నారు. అదే లా అండ్ ఆర్డర్ మరి వీళ్ళ మీద పనికిరాదా? దళితుల మీద హత్య చేసి ఒక డాక్టర్ని నటి రోడ్డు మీద పిచ్చోడిని చేసి చచ్చిపోయేలా చేసినప్పుడు ఆయనకి ఆ డెమోక్రసీ గుర్తు రాలేదా? ఒక దళితుల్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఆ ఎమ్మెల్సీని వేసుకుని ఇప్పుడు కూడా అదే అసెంబ్లీ ఎదుట ధర్నా చేస్తుంటే డెమోక్రసీ అనేది గుర్తుకు రాలేదా, ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదని చెప్పి చాలా మంది నవ్వుతున్నారు. ఇలాంటి శవరాజకీయాలు చేయడం కోసం ఇంకా ఆంధ్రప్రదేశ్ లో నువ్వు ఎందుకు అని చెప్పి చాలా మంది తిడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.